ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారంటరా మీకు? మేము పక్కన లేకపోయినా మాకంటే పై స్థానంలో గురువుగా ఉండే మిమ్మల్ని నమ్మి పంపిస్తాం కదరా. ఆశీర్వదించాల్సిన చేతులతో ఆశగా దగ్గరికి తీసుకోవాలని చూసే నీలాంటి వాళ్ల వల్లేరా గురువు అనే పదానికి విలువే లేకుండా పోతుంది. అసలు గురువంటే ఎవరో తెలుసా? గురువంటే కనిపించే దేవుడ్రా. అలాంటిది నా కూతుర్ని ప్రేమించాను అన్నావు, క్షమించాను. నాతో రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అన్నావు, కుదరదు అని చెప్పాను. అంతటితో ఆ ఆలోచన మానుకోవాల్సింది పోయి ఈ రోజులా నా కూతురిని ఎత్తుకొచ్చి తన జీవితం నాశనం చేయాలని చూస్తావురా? అన్నయ్య, వీడికిలా బుద్ధి రాదు. వీడిని నిన్ను శివరాం, ఆగు శివరాం. వీణ్ణి తాకడం కూడా తప్పే. పద రామలక్ష్మి. రేయ్, ఇంత చేసినా నేను వదిలి వెళ్తున్నానంటే కారణం నీ మీద జాలిపడి కాదు. నీ గురించి నలుగురికి తెలిస్తే రేపట్నుంచి పిల్లలు వాళ్ల గురువుల్ని చూసే విధానం మారిపోతుంది. దేవుడిలాంటి మిగిలిన గురువులకి నీ వల్ల చెడ్డ పేరు రాకూడదనే నిన్నిక్కడ వదిలేసి వెళుతున్నాను. మరోసారి నా బిడ్డ వైపు చూసినా, మరో తప్పు చేసినా ఈసారి నువ్వనే వాడివి ఈ భూమి మీద బతకవు. పదరా శివా. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మోపుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.